ఈవీఎంల వ్యవహారంపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను నిందించడాన్ని మానేసి ఫలితాలను అంగీకరించాలంటూ ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సీఎం అయ్యాక ఒమర్ అబ్దుల్లా ధోరణి మారిందా అంటూ ప్రశ్నించింది. కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈవీఎంలపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో ఒమర్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎంవీఏ కూటమి నుంచి పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఈవీఎంలపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే కూటమిలో భాగమైన నేషనల్ కాన్ఫరెన్స్ ఒమర్ అబ్దుల్లా మాత్రం ఈవీఎం అవకతవకలపై విరుద్ధంగా స్పందించారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా మాట్లాడటం సరికాదన్నారు. ఇదే ఈవీఎంలతో 100 మందికి పైగా కాంగ్రెస్ సభ్యులు గెలిచినప్పుడు విజయంగా తీసుకున్నారని, కొన్ని నెలల తరువాత అనుకున్న ఫలితాలు రాకుంటే ఈవీఎంలను నిందించడం సరికాదన్నారు. ఓటింగ్ పై విశ్వాసం లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకూడదన్నారు ఒమర్ అబ్దుల్లా. ఫలితాలకు ఈవీఎంలతో సంబంధం లేదని తెలిపారు. ఓటర్లు ఒకసారి మనల్ని ఎన్నుకుంటారు, మరోసారి ఎన్నుకోరని దానికి తానే ఉదాహరణగా చెప్పుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయానని, అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.